తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అసలు ఏ స్థానాల్లో ఏ పార్టీ గెలుపొందిందో ఒకసారి లిస్ట్ చూద్దాము. కాంగ్రెస్ పార్టీ నుండి నేరేడుచెర్ల, హుజూర్ నగర్, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపేడ, డోర్నకల్, అశ్వారావుపేట, నారాయణఖేడ్ స్టేషన్ ఘన్పూర్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలానే బీఆర్ఎస్ పార్టీ వచ్చేటప్పటికి గడ్డపోతారం, ఇంద్రేశం, ఐజా, తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇక ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాగృతి పార్టీ ఇక్కడ బోని కొట్టిందని చెప్పాలి. వడ్డేపల్లి మున్సిపాలిటీలో జాగృతి పార్టీ గెలుపొందింది. సింహం గుర్తుపైన ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీకి సంబంధించిన గుర్తుపైన గెలుపొందింది. ఇంకా సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించాయి. బీజేపీ అలాగే ఎంఐఎం ఇంకా స్వతంత్ర అభ్యర్థి ఒక్కో చోటు గెలుపొందారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకంద్రలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇక్కడ మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ 6 గెలుపొందాయి. బీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలవగా బీజేపీ ఇతరులు ఒక్కో స్థానంలో విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఇక దేవరకొండ, అలంపూర్, కేసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, కేతనపల్లి, జనగామ మున్సిపాలిటీలోనూ స్పష్టమైన ఆధిక్యం అయితే ఇంకా రాలేదు. ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే మదిర 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయకేతను ఎగరవేశారని చెప్పాలి. ఆవిడ బీఆర్ఎస్ అభ్యర్థి పెదపూడి సుధాకర్ పైన విజయం సాధించారు. చిట్యాల 1వ వార్డులో ట్రాన్స్జెండర్ గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నాగిళ్ల సుధాకర్ 102 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సంగారెడ్డి జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో భార్యాభర్తలు 24 అలాగే 26 వార్డుల్లో ఇద్దరు భార్యాభర్తలు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించినట్లుగా కూడా తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీ 14వ వార్డులోని జనసేన పార్టీ గాలి గ్లాస్ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థిని. ముందుగా నా 14వ వార్డు మెంబర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు, ఒక జీవితానికి మధురానుభూతి. ఈరోజు మన హుజూర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మున్సిపాలిటీలో 14వ వార్డులో నా భార్యని అడూరి విజయలక్ష్మి, సరికుప్ల నాగేశ్వరరావు, ఆమెని సరికుప్ల విజయలక్ష్మి గారిని 14వ వార్డు జనసేన అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈరోజు జనసేన హుజూర్లో గెలిచింది, తెలంగాణలో గెలిచింది, నల్గొండలో గెలిచిందంటే ఇది నాకు మా పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్. ఆయనపై నాకున్న పిచ్చికి పరాకాష్ఠకి ఇది నిదర్శనంగా భావిస్తున్నాను. జనసేన అడుగులు తెలంగాణలో పడాలని ఆయన కోరికకి నేను ఒక గిఫ్ట్ ఇచ్చానని భావిస్తున్నాను. నా భార్య పాపం గ్రూప్ 2 చదువుతానికి ప్రిపేర్ అవుతుంది. నేను దండం పెట్టి కాళ్ళు పట్టుకుని మరి నా భార్యని గ్రూప్ 2 చదువుతున్నా కూడా నా కోసం నా పిచ్చికి బలయ్యి ఆమె ఇది చేసింది. మా కష్టాన్ని ప్రజలు అందరూ పరిగణలోకి తీసుకొని జనసేన తెలంగాణలో గెలవడం అనేది ఒక ఆశ్చర్యంగా మీకు ఉంది. కానీ దాని వెనకాల నా కష్టం నాది. ఎంతో ఆయనపై ఉన్న ఇష్టం ఆయన ప్రజలకు తీసుకెళ్ళడానికి నిరంతరం పోరాటం చేశాను.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక ఏ పార్టీ ఏ మున్సిపాలిటీలో గెలుపు పొందిందో ఒకసారి చూద్దాము. కాంగ్రెస్ పార్టీ నుండి నేరేడు చెర్ల, హుజూర్ నగర్, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్, అశ్వారావుపేట, నారాయణఖేడ్ స్టేషన్ ఘన్పూర్లో గెలుపొందింది. ఇక బీఆర్ఎస్ పార్టీ వచ్చేటప్పటికి గడ్డపోతారం, ఇంద్రేశం, ఐజా, తొర్రూరులో గెలుపొందింది. ఫార్వర్డ్ బ్లాక్ వచ్చేటప్పటికి వడ్డేపల్లిలో గెలుపొందింది జాగృతి పార్టీ నుండి. అలాగే సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించాయి. బీజేపీ, ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థి ఒక్కో చోటు గెలుపొందారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకంద్రలోనూ కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. అక్కడ మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలుపొందగా బీజేపీ ఇతరులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు. దేవరకొండ, అలంపూర్, కేసముద్రం, ఆసిఫాబాద్, అమర్చింత, కేతనపల్లి, జనగామ మున్సిపాలిటీలోనూ స్పష్టమైన ఆధిక్యమైతే ఇంకా రాలేదు. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో చూసినట్లయితే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీయే అన్ని చోట్ల కూడా ఎక్కువ శాతం మెజారిటీ అయితే సంపాదించింది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారనే చెప్పాలి. మొత్తం అంతా కూడా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇక తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ కి సంబంధించి మరింత సమాచారం